వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల గురించి మనం ధ్యానించుకోవడానికి, ఆయన సిలువ మరణాన్ని ధ్యానించడానికి మనమందరం ఇక్కడ కూడి ఉన్నాము. అయితే మొదటి మాటగా మనం చూసినట్లయితే లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుతాం. యేసు చాలండి. ఇక్కడ మనకి మొదటి మాటగా కనబడుతున్న మాట ఏంటంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను అని మనకి కనబడుతుంది. అయితే యేసు ప్రభు వారి శిలువ మరణాన్ని మనము ఎన్నో సంవత్సరాలుగా మనం ధ్యానించుకుంటున్నాం. మాటలు ఒక్కొక్కరు వివరిస్తున్నారు, మనం వింటున్నాం. కాకపోతే విని ఆ శుభ శుక్రవారం రోజునే మనం విని విడిచిపెడితే మనకి ప్రయోజనం లేదు. కానీ ఈ మాటల్ని మనం ప్రతిరోజు ఆయన శిలువ మరణాన్ని మనం ధ్యానించుకుంటే మనకి ప్రతిఫలము ప్రయోజనము మనకి కలుగుతుంది. అయితే ఆ శిలువ మరణానికి ముందు ఆయన త్రిత్వమైన దేవుడు అనాదిలో ఈ మరణాన్ని గురించి సూచించి ముందే నిర్ణయించినట్లుగా మనకి కనబడుతుంది. ఆదికాండంలో ఆదాము అవ్వల ద్వారా పాపం ఎలా వచ్చిందో, మొదటి ఆదాము నుండి వచ్చిన పాపాన్ని కడపటి ఆదామైన యేసు ప్రభు వలన మనకి తొలగిపోయినట్లుగా మనకి కనబడుతుంది. అందుకే త్రిత్వమైన దేవుడు అనాదిలోనే నిర్ణయింపబడిన ఈ మరణాన్ని, ఇది అనుకోకుండా యాదృచ్ఛికంగా ఈ మరణం జరగలేదు, కానీ ఆదిలోనే వాక్కు అయిన దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి దిగివచ్చి మన పాపాలని తీసివేయడానికి, మన పాపాల కొరకు లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మనకి కనపడుతున్నాడు. అయితే ఆదికాండంలో ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు, వారు దిగంబరులుగా ఉన్నప్పుడు అక్కడ చర్మపు చొక్కాయల్ని తీసి అక్కడ ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఆనాడు ఇచ్చిన ఆ రక్షణ వస్త్రాలే ఈ దినాన మనకి కనబడుతున్నాయి. అలాగే ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన ఆ గొర్రెపిల్లే యేసు ప్రభుకు సూచనగా మనకి కనబడుతుంది. ఈ యొక్క శిలువ మరణము యాదృచ్ఛికంగా జరగలేదు, కానీ ప్రవచన పూర్వకంగానే మనకి జరిగాయి. యేసు ప్రభు వారి శిలువ మరణంలో మొత్తం ఆయన మరణానికి సంబంధించే 23 ప్రవచనాలు నెరవేరినట్లుగా మనకి కనబడుతున్నాయి. అది యెషయా గ్రంథము 53:12 లాస్ట్ లైన్ చదవండి. యెషయా 53:12 లాస్ట్ లైన్ చదవండి. చాలండి. ఇక్కడ మనకు కనబడుతున్న మాట ఏంటంటే, తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేసినట్లుగా మనకి కనబడుతుంది. అయితే దేవుడు మనము చేసిన పాపము, ఆదాము అవ్వల ద్వారా మనలోనికి పాపం ఎలాగ ప్రవేశించిందో, పాప నియమంలో మనం ఎలా ఉన్నామో ఆ పాపాన్ని మనము తీసుకోలేము. కాబట్టి పరిశుద్ధ రక్తము మనకు కావాలి. కాబట్టి మధ్యవర్తిగా ఆయన భూలోకానికి వచ్చి మన కొరకు మన పాపాలను తీసివేయడానికి ఆయన సిలువలో బలి అయినట్లుగా మనకు కనబడుతుంది. పాప సహితునిలో నుండి పాపరహితుడు వచ్చాడనమాట. అయితే ఆ పాపాన్ని తీసేయడానికే పాపరహితుడు మన పాపాన్ని తీసివేసినట్లుగా మనకి కనబడుతుంది. ఈ లేఖనాల ప్రవచనాలు నెరవేర్పే ఈ యొక్క గుడ్ ఫ్రైడేగా మనము చేసుకుంటున్నాము. అయితే ఈ గుడ్ ఫ్రైడే ఒకరు చనిపోతే అది మంచి అలా జరుగుతుందని మనం అనుకుంటాం. కానీ ఒక పరిశుద్ధుడు చనిపోవటం వలన మన పాపాలకు విముక్తి, విడుదల, రక్షణ దొరికినట్లుగా మనకు కనబడుతుంది. ఈ పుణ్య కార్యాన్ని దేవుడు ఆ సిలువలో చేసినట్లుగా మనకి కనబడుతుంది. సిలువలో పలికిన మాటలు ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి 3 వచనాలు మనుషులతో మాట్లాడినట్లుగా మనకు కనబడుతుంది. ఆ మనుషులతో మాట్లాడిన మొదటి మాటగా మనం చూసినట్లయితే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని మనకు కనబడుతుంది. ఈ 7 మాటల్లో చాలా సంపూర్ణత ఉంది, సంపూర్ణమైన వర్తమానం ఉంది, సంపూర్ణమైన సందేశం ఉంది. అయితే ముఖ్యంగా చెప్పవలసిన మాట ఏంటంటే, దేవుడు ఆయన శిలువ రక్తం ద్వారా సంఘాన్ని తన రక్తంతో కొన్న దినం ఈరోజు. మనము ఈ దినాన్ని బట్టి మనం చాలా సంతోషించాలి. కాకపోతే ఆయన శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా ఆయన ఒక రక్తపు ముద్దగా మన కొరకు మారాడు. ఈ యొక్క మాట పలికేటప్పుడు, తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు వీరిని క్షమించమని చెప్పడానికి ముందు పలికిన మాటల్ని మనము ఈ మాట పలకడానికి ముందు ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో మనం ఒకసారి ఆలోచించాలి. నిజంగా ఈ దినము మనం ఎంతో ఆనందించాలి. మన పాపాలకి
మన శాపాల నుండి మనల్ని విముక్తి చేసి సంఘాన్ని తన రక్తంతో కొనుక్కున్న దినంగా ఈ దినము మనకు కనబడుతుంది. అయితే మరి ఆ పరిశుద్ధిని రక్తంలో మనం ఎంతమంది కడగబడుతున్నాము, ఎంతమంది ఈ రక్తంలోనికి వచ్చి పరిశుద్ధంగా జీవిస్తున్నాం మనం చూసుకోవాలి. అయితే ఈ మరణానికి ముందు పలికిన మాటలు చాలామంది చాలా విషయాలు చెప్తుంటారు, కానీ ఆ మాటల్లో యథార్థత ఎంతో, నిజంగా చెప్పాలంటే యథార్థంగా మాట్లాడుతుంటారు. ఆ మరణ సమయంలో ఆ మరణ వాంగ్మూలం అంటారు కదా, ఆ విషయంలో ఆ సమయంలో మాట్లాడిన మాటలు చాలా విలువైనవిగా మనకు కనబడుతూ ఉంటాయి. అలాగే యేసు ప్రభు వారు దేవుడు ఈ లోకానికి పంపించిన ఆ 33.5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు బ్రతికింది ఒక ఎత్తు అయితే 3.5 సంవత్సరాలు నిజంగా ఎంతో ప్రభావితంగా మనకు మాదిరిగా ఈ లోకంలో బ్రతికి మన కొరకు ఈ లోకంలో మరణించినట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఈ మొదటి మాట మనం చూసినట్లయితే ఒక్కసారి ఈ మాటకి ముందు ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఎలా ఉన్నాడు, ఏ స్థితిలో ఈ మాట చెప్తున్నాడో మనము చూసుకుందాం. అయితే మనము ఈ మాటను మనం చూడాలంటే మనకి యేసు ప్రభు వారి శిలువ మరణం మనకి మొదలైంది ఎక్కడి నుంచి అని అంటే గెత్సేమనే తోటలో. అయితే ఈ గెత్సేమనే తోట మనకి అందరికీ తెలుసు, చాలాసార్లు మనము వింటూ ఉంటాం. యేసుప్రభు వారు ఏకాంతంగా ఆ కొండకు వెళ్ళి అక్కడ ఆ తోటలో ప్రార్థించినట్లుగా మనకి కనబడుతుంది. ప్రతిసారి అక్కడ ప్రార్థించడం ఆయనకి అలవాటు, వాడుకు చొప్పున అక్కడికి వెళ్ళి ప్రార్థించేవాడు. అయితే అక్కడ ఆయన ఆ శిలువ మరణాన్ని గురించి ప్రార్థించినప్పుడు, అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన అక్కడ ఏడ్చినట్లుగా మనకి కనబడుతుంది. అక్కడ అన్న మాట ఏంటంటే, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని అడుగుతాడు, కానీ నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించాలి అని అక్కడ కోరుతున్నాడు అనమాట. అయితే ఇక్కడ చూడండి, చాలామంది అంటుంటారు నిజంగా ఈ సత్యము, ఈ ప్రేమ, ఈ విలువ, ఈ త్యాగము అర్థం కానీ వారు చెప్తున్న మాట ఏంటంటే ఆ 3 మేకుల్ని పీక్కోలేని వాడు అంటున్నాడు. కాదండి, ఆ 3 మేకులు పీకడానికి రాలేదు, ఆయన సిలువ వేయించుకోవడానికే వచ్చాడు. దాని ద్వారానే లోక పాపాలను మోసుకొని దేవుని గొర్రెపిల్లగా మన పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. ఆయనే మనకు విమోచన, రక్షణగా మనకి కనబడుతున్నాడు. అయితే ఈ గెత్సెమని అనే మాటకు గానుగా అని అర్థం వస్తుందండి. అయితే అది ఒలివల తోట, ఆ తోటలో దేవుడు ఎప్పుడు ప్రార్థించేవాడు. అక్కడ ఒలివ కాయలు తీసినప్పుడు దాన్ని గానుగ పట్టడానికి ప్రతి చోట మనకి కనబడుతూ ఉంటుంది. గిద్యోని గురించి మనం విన్నప్పుడు కూడా అక్కడ గానుగ ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. అయితే ఇక్కడ కూడా మనకు కనబడుతున్న మాట ఏంటంటే అక్కడ గానుగ ఉంది, అది గానుగ స్థలము. అలాగే ఆ పేరును బట్టే నిజంగానే అనుకున్నాను నేను, ఆ గెత్సెమనే తోటలో ఆయన ఎంతగా నలిగిపోయాడో. మనము ఆ గింజలను దాంట్లో వేసినప్పుడు అది నలపబడినప్పుడే దానిలో నుండి రసము బయటికి వస్తుంది. అలాగే యేసు ప్రభు వారు కూడా ఈ గెత్సెమనే తోటలో ఒక మాంసపు ముద్దగా నలిగిపోయినప్పుడు ఆ స్వేద గ్రంథులలో నుంచి చెమట అనేది రాకుండా రక్తం వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఈ శిలువ మరణాన్ని గురించి నిజంగా ఈ మరణం గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, తెలియని వారు చాలా అపహాస్యం చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి ప్రేమపూర్వకంగా ఆయన ఆ కలువరిగిరిలో ఉన్న ఆ శిలువ వైపు మనం చూసినప్పుడు మనకి రక్షణ కలుగుతుంటుంది. ఈ గెత్సెమనే తోటలో నలిగిపోయి వేదన చెంది ఆయన చెమటే రక్తంగా మారినట్లుగా ఆ స్వేదగ్రంథుల్లో నుంచి రక్తము, ఆ స్వేదగ్రంథాలు పగిలి రక్తం వచ్చినట్లుగా మనకి కనబడుతుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇలాంటి పరిస్థితి చూడండి, అక్కడ ఆయన వస్త్రాలు తీసివేశారు, ఆయన మీద ఉమ్మి వేశారు, అపహసించారు, యూదుల రాజు అని అపహసించారు. 39 కొరడా దెబ్బలు కొట్టారనమాట. అక్కడ రోమా వారు కొట్టే దెబ్బలు అసలు చెప్పాలంటే 40 దెబ్బలు కొట్టాలంటండి. 40 దెబ్బలు కొడితే ఆ కఠిన శిక్షకి ఆ దెబ్బలకే మరణిస్తారంట. కానీ వారు ఆ బాధ వారికి తెలియాలని ఏం చేసేవారంటే 39 దెబ్బలే కొట్టేవారంట. ఎందుకంటే ఆ ఒక్క దెబ్బ కొడితే ప్రాణం పోతుంది, కానీ ఆ బాధ వారికి తెలియాలని 39 కొట్టి విడిచిపెట్టేవారంట. అలాగే యేసుప్రభు వారిని కూడా 40 దెబ్బలు కొట్టకుండా 39 దెబ్బలే కొట్టి విడిచిపెట్టారు. ఎందుకంటే ఆయన మన భారాన్ని, మన పాపాన్ని మోస్తున్నాడు కనుక. ఒక్కసారి ఆ సిలువ వైపు చూడండి, నిజంగా ఎలాంటి పాపాన్నైనా, ఎంతటి పాపినైనా క్షమించగలవాడు మన యేసుప్రభు. మరి ఇంతగా ప్రేమించేవారు ఈ లోకంలో మనకి ఎవరు కనపడరు. భార్యాభర్తలు కానీ ఎవరు, కన్నబిడ్డలు కూడా ఈ లోకంలో కన్నబిడ్డల ప్రేమలు చూస్తే నిజంగా ఈ దినాల్లో చూస్తే పిల్లలను కూడా అమ్ముకునేవారు, విడిచిపెట్టేవారు మనకి చాలామంది కనబడుతుంటారు. ప్రతి ప్రేమలో స్వార్థం ఆశించే ప్రేమలే మనకి కనబడుతూ ఉంటాయి. కానీ స్వార్థం ఆశించని అగాపే ప్రేమగా మనం ప్రేమించిన నిజమైన ప్రేమ ఏదంటే ఈ కలువరి ప్రేమే. ఈ కలువరి ప్రేమను మన ఎద్దుకు వచ్చినప్పుడు చాలామంది త్రోసివేస్తున్నారు.
మందిరానికి వచ్చి కూడా దేవుడు క్షమిస్తానని పిలుస్తున్నా కూడా వినని వారు చాలామంది ఉంటున్నారండి. అయితే ఇలాంటి పరిస్థితిలో వస్త్రాలు లేవు, వంటి నిండా గాయాలే, అడుగడుగునా రక్తబిందులే, ఆయన కొరడాలతో కొట్టబడి వీపంతా మాంసపు ముద్దగా మారి ఆయన ఉన్న స్థితిలో చెప్తున్న మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమంటున్నాడు. చూడండి, ఆయన కొడుతున్న వారిని, హింసిస్తున్న వారిని చూసి అవమానించలేదు, దూషించలేదు, వారిని ఎలాగ గద్దించలేదు, కానీ వారిని ప్రేమిస్తున్నాడు. అంటే వారు అక్కడ తెలిసి చేస్తున్నారంటారా, తెలియక చేస్తున్నారంటారా? తెలిసే చేస్తున్నారు. కాకపోతే యేసు ప్రభు మెస్సయ్యగా వచ్చాడని యూదులు ఎవరు నమ్మలేదు. కాబట్టి వారు మాకు యేసు ప్రభు వద్దు అన్నట్టుగానే వారు వ్యవహరించి ఇంత ఘోరమైన కార్యాన్ని చేసినట్లుగా మనకి కనబడుతుంది. అయితే ఈ అనాదిలో మన కొరకు వధింపబడిన ఈ గొర్రెపిల్లే మన కొరకు దిగివచ్చి మన పాపాలను భరిస్తున్నాడు. కాబట్టి మనము ఈ దినాన చూస్తున్న మాట ఏంటంటే, మనం కూడా మాదిరిగా ఉన్న యేసు ప్రభు మనం చూడవలసిన మాట, మనం కూడా ఇతరులని క్షమించే హృదయము మనకి కావాలి. ఇది క్షమాపణ. తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగరు కాబట్టి వీరిని క్షమించమని చెప్పిన మాటలో మనకి క్షమాపణ రూపము కనబడుతుంది. మరి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కదా. యేసుప్రభు వారు ఆయన మరణానికి ముందు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ తిరిగినప్పుడు కూడా శిష్యులకు బోధించిన మాట ఏంటంటే, నిన్ను వారే నీ పొరుగు వారిని ప్రేమించమని, క్షమించమని దేవుడు చెప్పినట్లుగా మనకి కనబడుతుంది. అయితే ఈయన విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్తగా మనకి కనబడుతున్నాడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు. అయితే ఇక్కడ తండ్రి అంటే కుమారుడికి తండ్రికి మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అంటే అక్కడ చేయుచున్న వారి తప్పిదానికి అక్కడ మనకి కృప కనబడుతుంది. మనము సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏమి దొరికిందంటే క్షమాపణ అనేది దొరికింది. ఆ క్షమాపణే అప్పుడు ఆయన పలికిన ఆ మాటే ఇప్పటికీ మనకి క్షమాపణ రూపంలో మనకు ప్రతిదినము మనం ఎన్నో విషయాల్లో తప్పిపోతూ ఉంటాము, అనేక సార్లు మనం పడిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ మనకి చెప్తున్న మాట, ఆయన క్షమించిన ఆ క్షమాపణే ఇప్పటికీ సజీవమైనదే, మనల్ని క్షమిస్తూనే ఉంది. ఆయన రక్తం ప్రవహిస్తుంది కాబట్టి మనం ఇంకా పరిశుద్ధలోనికి రావాలని ఆయన క్షమాపణ కోరుకుంటుంది. అయితే హేబేలు రక్తము శిక్షను కోరుకుంటుందంటండి. అయితే హతసాక్షుల రక్తము ప్రతిదండన కోరుకుంటుంది, కానీ ఇక్కడ యేసు రక్తము క్షమాపణ కోరుకుంటుంది. అయితే నువ్వు ఏ పాపంలో ఈ దినాన మనం పడిపోతూ ఉంటాం. మీరు నేను ప్రతి విషయంలో ప్రతి క్షణము మనం పడిపోతూ ఉంటాం. ఎందుకంటే పాప నియమం అనేది మనలో ఉన్నది. కానీ ఆ నియమంలో నుండి మనము బయటికి రావాలి. అప్పుడే మనము యేసుక్రీస్తు వలె క్షమించే హృదయము, మనం కూడా ఇతరులను దూషించక మనం క్షమించేవారిగా మనం ఉండాలి. ఈ మాటనే స్టెఫెను పలికినట్లుగా మనకి కనబడుతుంది. అయితే అపోస్తులకు నేను రెఫరెన్స్ చెప్పట్లేదు, టైం సరిపోదని. అయితే అపోస్తుల కార్యంలో మనకి కనబడే మాట ఏంటంటే 7:60 కనిపిస్తుంది, తండ్రి ఈ పాపాలు వారి మీద మోపొద్దని. అలాగా స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆ మాటను పలికినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను చెప్పేది ఏంటంటే, మనం కూడా ఈ యొక్క స్టెఫెను లాంటి పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు పశ్చాత్తాపంతో మనము ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన మనల్ని క్షమించే దేవుడు. ఈ కడవరి దినాల్లో మందిరాలకు వస్తూ కూడా చిన్న చిన్న వ్యసనాలని రక్షణ పొందుకుని బలలో పాలు పొందుతూ, కొంతమంది అయితే బలలో పాలు పొందకుండా కూడా ఎన్నో విడిచిపెట్టని జీవితాలు చాలామంది జీవితాల్లో ఉంటూ ఉంటాయి. కానీ ఒక్కసారి నువ్వు ఆ కలువరి సిలువను చూడు. ఆ కలువరిగిరిలో నీకై రక్తం కార్చిన, ఆ దెబ్బలు తిన్న, ఆ దూషింపబడిన, ఆ హింసింపబడిన యేసు ముఖాన్ని ఒక్కసారి నువ్వు నిదానించి చూసినప్పుడు నీకు రక్షణ అనేది, యొక్క క్షమాపణ అనేది నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ మనము మన పాపాలని విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. మనం ఆయన యొద్ద క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఉన్నవారు ఎవరండి? ఆ సిలువ చుట్టూ ఉన్నవారు సైనికులు ఉన్నారు, ప్రధానుల శతాధిపతులు ఉన్నారు, అక్కడ యేసును వెంబడించిన వారు ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు. వారందరినీ తెలిసి చేస్తున్న వారిని అందరినీ చూసి వీరు ఏం చేస్తున్నారో తెలియదని చెప్తున్న మాట అక్కడ కృపను మనకు అనుగ్రహించినట్లుగా కనబడుతుంది. ఆ కృపను మనకి ఇచ్చాడు కాబట్టి మనకి క్షమాపణ మనకి దొరికింది. మరి యేసుప్రభు ఇలాగ మనల్ని క్షమించినట్లుగా మనం చూస్తున్నాము. నేటికి కూడా యేసుప్రభు వారు మనల్ని క్షమిస్తూనే ఉన్నారు. మరి ఈ దినము నీ వ్యసనాలను విడిచిపెట్టడానికి అభ్యంతరం ఏంటి? ఇంకా నీకు ఆ పాపంలోనే
ఆ రోతలోనే బ్రతకాలని మనకి ఇష్టం కలుగుతుందా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఆయన క్షమిస్తానని పిలుస్తున్నప్పుడు నువ్వు ఇంకా అంగీకరించకుండా వెనకకే మళ్ళుతున్నావా? కానీ ఆయన మన కొరకు ఆ పరలోకాన్ని సిద్ధపరిచాడు. నీ కొరకు ఆ పరలోకాన్ని విడిచిపెట్టాడు. ఈ భూలోకంలో కూడా ఆయన ఉండలేదు. భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నట్లుగా కనబడుతుంది. ఒక్కసారి నువ్వు ఆ సిలువలో వేలాడుతున్నా, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నా ఆ యేసు ప్రభువును నువ్వు చూడు. ఖచ్చితంగా క్షమాపణ అనేది నీలో కలుగుతుంది. నువ్వు విడిచిపెట్టలేని బలహీనతలు కూడా, నువ్వు విడిచిపెట్టలేని పాపాలు కూడా విడిచిపెట్టడానికి సహాయం చేసి శక్తిమంతుడిగా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ క్షమాపణ రూపాన్ని నువ్వు వినియోగించుకోవాలి. క్షమగల కాపరిగా నిన్ను పిలుస్తున్నాడు. ఆ కాపరి దగ్గరికి వస్తే నీకు క్షమాపణ కలుగుతుందని దేవుడు ఇక్కడ మనకి సెలవిస్తున్నాడు. ఆ క్షమాపణ ద్వారా మనకి కృప వచ్చింది. అయితే మనం కూడా మన పాపాలను మనము ఒప్పుకుని విడిచిపెడితే క్షమాపణ దొరుకుతుంది. మన ఎడల కూడా మన సహోదరులు అపరాధాలు చేసినప్పుడు ఎన్నిసార్లు క్షమించాలని దేవుడు మనల్ని అడుగుతున్నప్పుడు ఎన్నిసార్లు అని మనకు చెప్పడండి మనకు అందరికీ తెలుసు. 70-80 ఏళ్ళ మార్ల మట్టుకు, అంటే మన జీవితకాలం అంతా మనము క్షమించవలసిందే. కానీ కొంతమందిని మనం క్షమిస్తూ ఉంటాము, కొంతమందిని మనము క్షమించామని చెప్పి మనసులో లోపల ఏదో కొంచెం దాగి ఉంటుంటుంది. వారి మీద కొంచెం అభిప్రాయం అలాగే పెట్టుకుంటూ ఉంటాం. కానీ దేవుడు క్షమించిన తర్వాత మన పాపాలన్నింటిని వెనకకు వేసివేశాడు. మరలా అవి గుర్తు చేసుకొని అంటున్నాడు. మరి నువ్వు నేను ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము ఆ పాపాలని? ఎవరైనా మన ఎదుట తప్పుదమ్ములు చేస్తే మనం కూడా మన జీవితకాలం అంతా క్షమించేవారిలాగా క్రీస్తు వారి హృదయం మనకి కలిగి ఉండేలాగా మనం ఉండాలి. ఈ మొదటి మాట ద్వారా మనకి చెప్తున్న మాట ఏంటంటే దేవుడు మనల్ని క్షమించాడు. మనం కూడా ఈ రెఫరెన్స్ చాలా ఉన్నాయి కానీ నేను చెప్పట్లేదు, టైం సరిపోదని. అయితే మనకి చూసినట్లయితే పరలోక ప్రార్థన కూడా దేవుడు శిష్యులకి నేర్పించాడు. ఒక్కసారి ఆ మాట చదవండి. మత్తయి సువార్త 6:12 చదవండి. 6:12. చూడండి, ఇక్కడ మా రుణస్తులను మనము క్షమించలాగున మా రుణములను క్షమించుము. ఎప్పుడైతే నువ్వు ఇతరులను క్షమిస్తావో అప్పుడు నీ పాపాలు కూడా నీ తప్పిదాలు కూడా క్షమించబడతాయని మనకు పరలోక ప్రార్థనలో దేవుడు మనకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనము క్షమించకపోతే మన పాపాలు కూడా క్షమించబడవు. అయితే క్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన శిష్యులకు ఏది బోధించాడో పరలోక ప్రార్థనలో ఎలాగ శిష్యులకు పరలోక ప్రార్థనలో నేర్పించాడో అదే మాట ఆయన ఆచరించినట్లుగా మనకు కనబడుతుంది. క్రీస్తే మనకు మాదిరి కాబట్టి మనము క్షమింపబడాలి అంటే మనము క్షమించేవారుగా మనం ఉండాలి. అప్పుడే మన పాపాలకు మనము విడుదల పొందుతామని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. అయితే ఇంతగా ద్వేషించి దూషించి అపహసించి హేళన చేసిన వారిని సైతము దేవుడు ఇక్కడ మనల్ని క్షమించినట్లుగా మనకి కనబడుతుంది. మనము కూడా క్షమించేవారిగా, ఇతరులను మనము ప్రేమించేవారిగా మనము ఉండాలి. దేవుడు మనకు మాదిరిగా చూపించి వెళ్ళిన ఆ ఆజ్ఞల్ని ఆ మాటల్ని మనము పాటించేవారిగా ఉండాలి. కాబట్టి దేవుడు వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించమని అక్కడ ప్రార్థన చేశాడు. మనం కూడా ఇతరులను క్షమించాలని, ఎటువంటి పాపాన్నైనా క్షమించగల దేవుడు యేసుప్రభు వారని గ్రహించి దేవుడి దగ్గర మనం పశ్చాత్తాపం కోరుకుంటే ఖచ్చితంగా అక్కడ అడిగిన వారిని అడగని వారిని కూడా క్షమించినట్లుగా మనకి కనబడుతుంది. మరి నీవు నేను కూడా ఆయన యొద్దకు వస్తే ఖచ్చితంగా క్షమించి మన పాపాల నుండి మనల్ని విడుదల కలిగించే దేవుడై ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక.